అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో వార్ అప్డేట్కి సంబంధించి తెలుగు పాపులర్ టీవీ రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు తాజా పరిస్థితులు ఏమిటి అనేది తెలుసుకుందాం. అయితే వెస్ట్ ఏషియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పుడు కంట్రోల్ మొత్తం కూడా ట్రంప్ చేతులోంచి జారిపోయిన పరిస్థితి, అందులోంచి దూరం అయిపోయిన పరిస్థితే కనిపిస్తోంది. ఇరాన్ గతంలో చెప్పిన 10 పాయింట్స్ ఫార్ములాకి సంబంధించి అప్పుడు యుఎస్ స్టాండ్ ఒకటి, ఇప్పుడు యుఎస్ స్టాండ్ రోజు రోజుకి మారిపోతుంది. ఇజ్రాయిల్ ఒక విధంగా మాట్లాడుతుంది, ఇరాన్ ఒక విధంగా మారుతుంది. అయితే ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితులు అయితే ఏమీ కనిపించట్లేదు. యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉందా? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచటిల్ గారు ఉన్నారు. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఏంటి పరిస్థితి? మనం రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇంకో 5 రోజుల్లో సీజ్ ఫైర్ మొత్తం 2 వీక్స్ ఏదైతే చెప్పారో అది మరి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పాత పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? ఎక్స్టెండ్ అయితే కాదు, అది డెఫినెట్గా ఉందన్నమాట. కాకపోతే ఇంకో సీజ్ ఫైర్ మొదలైంది ఇప్పుడు. ఈసారి ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ నడిమిట్లో ఒక సీజ్ ఫైర్. ఇది 2023లో కూడా ఈ సీజ్ ఫైర్ ఉండే, కొత్తదేం కాదు. ట్రంప్ చెప్పినప్పుడు అనిపిస్తుంది ట్రంపే తీసుకొచ్చాడు సీజ్ ఫైర్ అని, కాదు. దీనికన్నా ముందు కూడా ఉండే సీజ్ ఫైర్, కానీ అది ఎక్కువ ఎఫెక్టివ్గా లేదు. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్లు అన్నీ ఒకటే కండిషన్ ఏంటంటే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ హెజ్బుల్లాని డిస్మాంటిల్ చేయాలి, వాళ్ళు మొత్తం సరెండర్ చేయాలి. అది వాళ్ళు చేయరు, సస్తే కూడా చేయరు వాళ్ళు. ఓకే, అది ట్రంప్ది డ్రీమ్స్లోనే ఉండిపోతుంది అది. ఎందుకంటే ఇటువైపు హమాస్ కూడా అదే చేయాలని చెప్పారు, మీకు గుర్తుంటుంది. హమాస్ని ఎవరు ముట్టలేదు ఇప్పుడు దాకా. అట్లీస్ట్ గాజాలో మీరు చెప్పొచ్చు, అక్కడ గవర్నమెంటే లేదు. గాజాలో ఉన్న గవర్నమెంట్ పాలెస్టీన్ అథారిటీ, అక్కడ వాళ్ళు లేదు, వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు వెళ్ళి వెస్ట్ బ్యాంక్లో కూర్చున్నారు, యాసిర్ అరాఫాత్ వాళ్ళ పార్టీ. ఇటు ఎవరు లేరు. సరెండర్ చేయాలంటే ఎవరికి సరెండర్ చేస్తారు మీరు? ఇదొకటి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ హిజ్ ఓన్, ఆయన ఎవరి దగ్గర అడగకుండా ఏం చేయకుండా, అఫ్కోర్స్ మాట్లాడారంటున్నారు ట్రంప్, మన నెటన్యాహుతోని లెబనీస్ ప్రెసిడెంట్తో మాట్లాడారంట. కానీ మాట్లాడింది ఏంటి, డీటెయిల్స్ ఏంటి ఏం చెప్పలేదు. సీజ్ ఫైర్ చేసేస్తున్నారు, వాళ్ళు అగ్రీ చేసుకున్నారు 10 రోజుల కోసం. నెటన్యాహుకి చాలా పెద్ద టెన్షన్ అయిపోయింది ఇది. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి దీని గురించి. ట్రంప్ లాగా 1 మ్యాన్ ఆర్మీ కాదు వాళ్ళు. ఇది కియర్ స్టామర్తో కూడా జరిగింది, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఈ యుద్ధం మొదలైనప్పుడు 10 రోజుల టైంలో అనుకుంటాను, ఆయన ట్రంప్ అడిగారు మీరేంటి షిప్లు ఏం పంపించట్లేదా అన్నాడు. సో బ్రిటన్ దగ్గర ఎక్కువ షిప్స్ లేవు, ఉన్నదంతా రిపేర్లో పడింది. సో ఆయన సరే నేను కనుక్కొని చెప్తాను మీకు అని చెప్పారు. నేను మా క్యాబినెట్ దగ్గర కూడా కనుక్కుంటాను వెదర్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వార్ ఆర్ నాట్. అదేంటి నువ్వు ప్రధానమంత్రిగా అని అడిగాడంట. ఆర్ యూ నాట్ ఎ ప్రైమ్ మినిస్టర్, మీరు నిర్ణయం తీసుకోలేరంటే ఆయన చెప్పారంటే కాదు, మా దగ్గర క్యాబినెట్ డిసిషన్ ఉంటుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే అది నిర్ణయంగా వస్తుంది లీగల్గా. హే యూజ్లెస్ ఫెలో అది ఇదని చెప్పి తిట్టారంట. ఏం స్పైన్లెస్ ఫెలో, అది మీకు దమ్ము లేదు, మీకు ఏం లేదు, ఒక డిసిషన్ తీసుకోలేవాను ప్రధానమంత్రి అది చెప్పి కేర్ స్టామర్ని మొత్తం వాయించేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఇది కొత్తది. సో నెటన్యాహు క్యాబినెట్ ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది వాళ్ళకి. క్యాబినెట్లోనే మన దగ్గర కూడా క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంది. అది 2-3 డిఫెన్స్ మినిస్టర్ అది వాళ్ళు అందరూ ఉంటారు. మా ఆర్మీ చీఫ్ని కూడా పిలిపిస్తారు వాళ్ళు. ఆ మీటింగ్ జరగకన్నా ఒక 4-5 గంటల ముందే ట్రంప్ అనౌన్స్ చేసేసాడు, ఇజ్రాయెల్ హెస్ యాక్సెప్టెడ్ ద సీజ్ ఫైర్ విత్ లెబనాన్. నా సీజ్ ఫైర్లో చాలా క్లియర్గా సీజ్ ఫైర్ జరగాలంటే ఈవెన్ మనం ఇక్కడ చూసాం ఇరాన్ వైపు నుంచి ఆ రోజు మనం యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఒప్పందంకి వచ్చారు, మీకు గుర్తుంటుంది పవన్ గారు. దట్ ప్యాలెస్టైన్లో కూడా అంటే అటువైపు ఓకే మా ఏం చెప్పారు, మా రియాక్షనరీ ఫోర్సెస్ ఏదో పేరు పెట్టారు వాళ్ళు, ఇరాన్ వాళ్ళు రెవల్యూషనరీ ఫోర్సెస్. మా రెవల్యూషనరీ ఫోర్సెస్ వ్యతిరేకంగా కూడా అన్ని యాక్షన్స్ ఆపేయాలని చెప్పి అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చూసి చెప్పాడు, మా దాంట్లో లేదేది, మీకేమొచ్చింది మళ్ళీ, మాకు కూడా 10 పాయింట్స్ ఉంది, మీ దగ్గర 10 పాయింట్స్ ఉంది, 10 పాయింట్స్ లేదా, ఇది లేదు, అట్లెట్ అవుతుందండి అని చెప్పారు. ఇరాన్ పంపించింది కదా ట్రంప్కి, పాకిస్తాన్ వాడు ఏదో చేశాడు నడిమిట్లో. సో అది పోయింది. సో ఈ యుఎస్ సెడ్ నథింగ్ టు, ఈవెన్ జేడీ వాన్స్ చెప్పారు అట్లా ఏం లేదు మా దాంట్లో, సీజ్ ఫైర్ ఇస్ నాట్ దేర్, సింపుల్ సీజ్ ఫైర్ ఇక్కడ ఉంది అక్కడ కాదు. సో దాని తర్వాత టాక్స్ అంతా ఫెయిల్ అయింది, మనకు తెలిసింది. అది ఫెయిల్ కావాల్సింది. ఈ టాక్స్ అన్ని ఒక రోజులో ఎప్పుడు సెటిల్ కాదు, ఇదంతా నెలల పాటు చర్చ చేస్తే ఒక కోరిక వస్తుంది. కానీ వీళ్ళ పొజిషన్ ఇంత దూరం ఉంది, యూఎస్ ఇక్కడ ఉన్నారు, ఇరాన్ ఇక్కడ ఉన్నారు, ఒక క్లోజ్ లేదు ఇక్కడ. మనకు అందరూ తెలిసింది మెయిన్ ఇస్ యురేనియం.
సో ఇవాళ పొద్దున నెటన్యాహుతో మాట్లాడే ముందు ఇదొకటి చెప్పిండు, ఇంకోటి పోతూ పోతే ఇంకోటి చెప్పిండు ఆయన. ఇరాన్తో డీల్ అయిపోయిందంతా, ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్, వాళ్ళు రెడీగా ఉన్నారు సంతకం పెట్టడానికి అన్నారు. ఏంటంటే 20 సంవత్సరాలు దే విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, నో యురేనియం, నో న్యూక్లియర్ వెపన్స్, ఇదంతా వాళ్ళు అగ్రీ చేసుకున్నారండి. అందరు తెలిసిందే. అప్పుడే అందరు అన్నారు పొలిటికల్ కామెంటేటర్స్ యూఎస్లో కూడా, ఈయన అబద్ధం చెప్తున్నాడు, ఇదేం కాదు, నిజం కాదని. జరిగిందట్లనే జరిగింది. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఇప్పుడు అంటున్నారు నథింగ్ డూయింగ్, అట్లా ఏం లేదు, ఏం జరగలేదు, ఓకే, మేము మాట్లాడనే లేదు దాని గురించి అని. ఎందుకంటే నిన్న అసీం మునీర్ అక్కడ పోయిండు ఇరాన్కి. నేను అనుకున్నాను అసీం మునీర్ దగ్గర చెప్పిండేమో ఇలా అని చెప్పేసి. అసీం మునీర్ నోరు తెరవట్లేదు. ఆయనకు తెలుసు నిజం చెప్తే ట్రంప్ కొడతాడు, అదే అబద్ధం చెప్తే ఇరాన్ కొడతారు, ఇద్దరు కలిసి కొడతారు ఆయన్ని. దానికోసం ఒమాన్, టర్కీ, ఈజిప్ట్ అంతా దీని నుంచి బయటకు వచ్చేసారు ఈ టాక్స్ నుంచి. వాళ్ళకి వద్దు ఇది, ఎందుకంటే ఇది చాలా పెద్ద హెడేక్ ఇది. మన దగ్గర కొన్ని సో కాల్డ్ లెఫ్టిస్ట్ పబ్లికేషన్స్ వీళ్ళందరూ పండుగ చేసుకున్నారు, చూడండి పాకిస్తాన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయారు ఇప్పుడు, పాకిస్తాన్ అందరు మాట్లాడారు. బాస్ దాని కాంప్లికేషన్ నీకు తెలియదు. ఇప్పుడు చూడు, ఈయన అంటున్నాడు ట్రంప్, వీళ్ళు చెప్పారు, పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు అంటున్నాడు ఇండైరెక్ట్గా ట్రంప్. వాళ్ళు ఏమంటే మేము చెప్పనే లేదంటాడు. ఇప్పుడు వాడు ఏం ముఖం పెట్టి ఇరాన్కి వెళ్తాడు నెక్స్ట్ టైం? నువ్వు వెళ్ళి అబద్ధం చెప్పాను అడుగుతాడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్. ఓకే, ఇది వాళ్ళ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ఇటువైపు జరిగిన దాన్ని కూడా వితౌట్ ఎనీ క్యాబినెట్ అప్రూవల్ నెతన్యాహుకి చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో చట్ట ప్రకారం చేయలేదు ఇది కరెక్ట్గా. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో ఆయన క్రెడిట్ తీసుకోవడానికి ముందే చెప్పేశాడు. సురేష్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్కి చెప్పకుండా, నెతన్యాహుకి చెప్పకుండా ఈ సీజ్ ఫైర్ ట్రంప్ ప్రకటించారు అనేది ఒకటి వస్తుంది. అసలు ఇజ్రాయెల్కి చెప్పి జరిగిందా, చెప్పకుండా జరిగిందా అనేది ఒకటి. రెండోది, ఇజ్రాయెల్ క్యాబినెట్ యాంగ్రీగా ఉంది నెతన్యాహు మీద. క్యాబినెట్ ఒకటే కాదు, ఈవెన్ జ్యూస్ ఇన్ యుఎస్ చాలా కోపంలో ఉన్నారు. వాళ్ళు పెద్దగా లాబింగ్ కమ్యూనిటీ, వాళ్ళు అవును, చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. మీకు తెలిసిందే, వాళ్ళు మీడియా వాళ్ళ చేతిలో ఉంది, ఫైనాన్స్ వాళ్ళ చేతిలో ఉంది, అదంతా స్టాక్ మార్కెట్స్ అంతా వాళ్ళు నడిపిస్తారు మొత్తం. వాళ్ళకు కోపం ఉంది, ఎందుకంటే మీరేం చేశారు, ఇది మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. వాడేవాడు లెబనాన్, నోబడీ, అబ్సల్యూట్లీ కరెక్ట్. అది యాక్చువల్లీ లెబనాన్ అంటే గవర్నమెంట్ ఉందా, ఉంది, పార్లమెంట్ ఉందా, ఉంది, వాళ్ళకు ఒక ఆర్మీ ఉంది. ఆర్మీలో మోర్ దెన్ 3/4 ఆర్మీకి జీతమే ఇవ్వలేదు 6 నెలల నుంచి. సో వాళ్ళు ఊబర్ డ్రైవర్గా వాళ్ళు షాప్లలో పనిచేసుకుంటున్నారు వీళ్ళు ఆర్మీ వాళ్ళు. అంతా ఆలోచించాడు, అది ఆర్మీ, అది లెబనీస్ ఆర్మీ. వాళ్ళు హెజ్బుల్లాతో ఏం పోరాడతారండి? హెజ్బుల్లా ఒక రోజులో ఫినిష్ చేసేస్తారు. అదే చెప్పారు హెజ్బుల్లా, మమ్మల్ని సరెండర్ చేయమంటున్నారా, మేము లెబనీస్ ఆర్మీని ఫినిష్ చేసేస్తామన్నారు వాళ్ళు. సో ఏంటి ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఇది అర్థం కావట్లేదు. వాళ్ళకి పట్టుంటే, వాళ్ళకి పవర్ ఉంటేనే వాళ్ళు చేయొచ్చు ఇదంతా, డిసామ్ చేయడం అదంతా. నేను చెప్పాను చూడు, అటువైపు హమాస్ కూడా అంతే. వాళ్ళు అంటున్నారు ఎవడొస్తాడు చూద్దాం మమ్మల్ని డిసామ్ చేయడానికి. హమాస్ కూడా అట్లనే ఉండిపోయారు ఇటు. సో ఇజ్రాయేలీ పబ్లిక్లో ఒక సర్వే చేశారు పవన్ గారు నిన్న రాత్రి. ఆ సర్వేలో 51% మంది ఇజ్రాయేలీ సిటిజన్స్ ఈ యుద్ధానికి ఇప్పుడు పెట్టిన సిజ్ ఫైర్ని తీసేయమంటున్నారు. వాళ్ళకి యుద్ధం కావాలంట. ఆలోచించండి, మా అటువైపు ఏమో ట్రంప్కి యుఎస్ ఓటర్స్ అందరు కలిసి కొడుతున్నారు యుద్ధం ఆపరా అని చెప్పేసి. వీళ్ళేమంటున్నారు కాదు కాదు యుద్ధం నడిపియండి అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. 21% ఓన్లీ సపోర్టింగ్ ద వార్. సో నెటన్యాహు చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది, ఆయన కూడా అక్టోబర్లో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్లో ఇప్పుడు లెఫ్టిస్ట్ వాళ్ళ పిచ్ ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే నెటన్యాహుకి దమ్ము లేదు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను వెళ్ళిండు, ఏం చేయలేకపోయాడు. ఇరానియన్ రెజీమ్ అట్లనే ఉంది అక్కడ, వీళ్ళేమో హెజ్బుల్లా ఇక్కడే ఉన్నారు, ఇంకా ఏం చేస్తారండి. కానీ చేశాడు, చేయలేదని కాదు. దీనికన్నా ముందు కూడా లెబనాన్లో ఎంటర్ అయినారు ఇజ్రాయెల్, కానీ వచ్చేసారు రిటర్న్ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత. ఈసారి ఇజ్రాయెల్ డిసైడ్ చేశారు కాదు, మేము మెడిటరేనియన్ సీ నుంచి వెళ్తూ మౌంట్ హెర్మాన్ నుంచి వెళ్తూ సిరియా దాకా వెళ్ళి ఒక 10 కిలోమీటర్ కారిడోర్ క్రియేట్ చేస్తున్నాం. 10 కిలోమీటర్ కారిడోర్. ఓకే, అంటే యాజ్ అ లెంగ్త్ అనమాట, విడ్త్ అనమాట. దానికి ఎందుకంటే అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేసి హెజ్బుల్లా వాళ్ళు మిసైల్ ఫైర్ చేసి నార్దర్న్ ఇజ్రాయెల్ మీద కొడుతుండే, ఎప్పటి నుంచో నడుస్తుంది అది దీంతో ఆగిపోతుంది. మిసైల్ రేంజ్ అంతే ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్, ఇరాన్ పంపించిన మిసైల్సే కదా అదంతా. సో దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళు లిటానీ రివర్ అనే ఒక రివర్ ఉంది, ఆ లిటానీ రివర్ దాకా వెళ్ళారు ఇజ్రాయెల్. ఇప్పుడు అక్కడ ఒక బార్డర్గా పెట్టుకున్నారు. వాళ్ళు అన్నారు మేము ఇక్కడ ఉంటాం, హెజ్బుల్లా వాళ్ళు ఏం ఫైర్ చేస్తో చూద్దాం. సో ఇవాళ పొద్దున కూడా ఫైరింగ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ లెబనాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు. సెంట్రల్ లెబనాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఫైర్ ఇప్పుడు సదర్న్ లెబనాన్ పోయింది వాళ్ళ చేతి నుంచి, హెజ్బుల్లా చేతి నుంచి.
అక్కడ లెబనీస్ గవర్నమెంట్ ఏమో వీళ్ళని ఎప్పుడూ అవుట్లా చేసేసారు, అంటే వీళ్ళు ఇల్లీగల్ ఫెలోస్ అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళని ముట్టలేకపోతున్నారు లెబనీస్ గవర్నమెంట్. నేను చెప్పాను చూడండి, వాళ్ళకి ఆర్మీ లేదు, ఏం లేదు, పేరు కోసం ఉన్న ఆర్మీ అంతే, పనికిరారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే, మేము మా సెక్యూరిటీ కోసం మేము ఇక్కడే ఉంటాం, సదర్న్ లెబనాన్, మేము వెళ్ళాం ఇక్కడి నుంచి. ఓకే, మీరు వాళ్ళని డిసార్మ్ చేయండి, 10 రోజులు టైం ఇస్తున్నాం, కాకపోతే చెప్పండి మళ్ళీ మేము కొడతాం వాళ్ళని. ఇప్పుడు హెజ్బుల్లా ప్రాబ్లం ఏమొచ్చిందంటే పవన్ గారు, వాళ్ళకి రెగ్యులర్గా డబ్బులు వస్తుండే ఇరాన్ దగ్గర నుంచి, ఆయుధాలు కూడా. అది ఈజిప్ట్ నుంచి వచ్చి, సిరియా నుంచి వచ్చి స్మగుల్ చేసి లెబనాన్కి తీసుకెళ్తుండే ముందు. ఈజిప్ట్ మీద ఇజ్రాయెల్ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు, ఈజిప్ట్ బంద్ చేసేసారు చాలా మటుకు. అప్పుడు కూడా స్మగ్లింగ్ నడుస్తుండే, అండర్ గ్రౌండ్ టన్నల్ లాగా క్రియేట్ చేసి దాని లోపల నుంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు దాంట్లో, హెజ్బుల్లా కానీ హమాస్ కానీ. ఇటువైపు సిరియన్ గవర్నమెంట్ మారిపోయింది, మీకు తెలుసు, అసాద్ పారిపోయాడు. సో కొత్త వచ్చిన గవర్నమెంట్ యూఎస్తో క్లోజ్ ఉన్నారు, వాళ్ళని ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు యూఎస్, వీళ్ళు ఎవరిని ఇక్కడ నుంచి ఆయుధాలు పంపించకూడదు. సో వాళ్ళు కూడా బంద్ చేస్తారు. ఇప్పుడు ఆయుధాలు తగ్గింది హెజ్బుల్లా దగ్గర. అంటే వీళ్ళు వార్ మోడ్లో ఉన్నారా లేరా ఇప్పుడు? హమాస్, ఈ ప్రాక్సీస్, ఇరాన్ ప్రాక్సీస్, హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, ఎందుకంటే మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వీళ్ళు వార్ మోడ్లో ఉన్నారు. వార్ మోడ్ అని చెప్తే మీ దగ్గర రెగ్యులర్ ఆర్మీ ఉంటే వార్ మోడ్లో వెళ్ళొచ్చు, వీళ్ళ దగ్గర రెగ్యులర్ ఆర్మీ లేదు కదా, వీళ్ళంతా గెరిల్లా కైండ్ ఆఫ్ ఫైటర్స్. సడన్లీ టనల్ లోపల నుంచి బయటకు వస్తారు, షూట్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు బిల్డింగ్ లోపల నుంచి కొట్టేసి బిల్డింగ్ లోపల దూరిపోతారు అట్లా, లేకుంటే సివిలియన్స్ ఉన్న ఏరియాలలో షూట్ చేసి సివిలియన్స్ నడిమిట్లో వెళ్ళిపోతారు అట్లా. సో దే ఆర్ నాట్ ద రెగ్యులర్ ఆర్మీ. అది హమాస్ ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు, వీళ్ళిద్దరు అంతే సంగతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ నెటన్యాహు, ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహుకి ఒకటే సొల్యూషన్ ఉంది, ఈ యుద్ధం ఫినిష్ చేయాలి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి, ఒకటి ఇరాన్ వైపు, ఒకటి లెబనాన్ వైపు. హెజ్బుల్లాని కొట్టక్కర్లేదు, ఇప్పుడు ఇరాన్ని కొట్టేస్తే చాలు, హెడ్ ఆఫ్ ద స్నేక్ ఇస్ దేర్. దాన్ని కొడితే వీళ్ళందరూ పోతారు, ఎందుకంటే ఇరాన్ దాని మీద బతుకుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు. ఇప్పుడు ఇరాన్ని మొత్తం వీక్ చేసేసి ఫైనాన్షియలీ కానీ మిలిటరీలీ కానీ, అండ్ దాని తర్వాత అక్కడ రెజీమ్ చేంజ్ తీసుకొస్తే వీళ్ళందరూ ఆటోమేటిక్లీ డిసపియర్ అయిపోతారు. అది మీరు హమాస్ ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు. హెజ్బుల్లాని మీకు గుర్తుంటుంది, వీళ్ళని కంప్లీట్గా వీక్ చేశారు ఇజ్రాయెల్, ఆ పేజర్ బాంబింగ్స్తోని ఫస్ట్. దాని తర్వాత హసన్ నస్రల్లాని చంపారు, దాని తర్వాత చాలామంది వాళ్ళ లీడర్స్ని ఫినిష్ చేసేసారు. కంప్లీట్ హెజ్బుల్లా టాప్ హైరార్కీ పోయింది ఇప్పుడు. హెజ్బుల్లా ఫైనాన్షియలీ వీక్ ఉన్నారు, మిలిటరీలీ వీక్ ఉన్నారు ఇప్పుడు, కానీ ఫైర్ చేస్తున్నారు. ఎస్, అప్పుడప్పుడు 5 మిసైళ్ళు 10 మిసైళ్ళు ఫైర్ చేస్తున్నారు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న కోటాని వాళ్ళు రేషనింగ్ చేసి వాడుకుంటున్నారు. ఎన్ని రోజులు గుంజొచ్చి చూద్దామని చెప్పేసాడు. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేస్తారు, అది పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్లో ఇది పెద్ద ఒక ఏం చెప్తారు, ట్రంప్ వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుస్తుంది ఇప్పుడు. ట్రంప్ ఎవరు మమ్మల్ని చెప్పడానికి, కానీ ఇజ్రాయలీస్ కూడా అర్థం చేసుకోవాలి, ట్రంప్ లేకుండా ఇజ్రాయెల్ ఇంత పెద్ద క్యాంపెయిన్ చేయలేరు. ఈవెన్ ఇరాన్లో కూడా చాలా మటుకు ఆయుధాలు ఇప్పుడు కూడా అమెరికా నుంచి వస్తుంది, ఫైటర్స్ అంతా అమెరికా నుంచి తయారై వచ్చే F-35 కానీ మిగతా ఎయిర్క్రాఫ్ట్ అని అక్కడి నుంచి వస్తుంది. అమెరికాని మీరు యూ కెనాట్ ఇగ్నోర్ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళకి ఇగ్నోర్ చేయలేరు. కానీ అట్ ద సేమ్ టైం అక్కడున్న జూయిష్ పాపులేషన్, నేను చెప్పాను చూడండి, వాళ్ళు ప్రెషర్ పెడతారు అమెరికా మీద. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కానీ జూయిష్ ఇన్ఫ్లుయెన్స్ని ఇగ్నోర్ చేయలేరు వాళ్ళు, ఎందుకంటే అంత పవర్ఫుల్ కమ్యూనిటీ వాళ్ళు. నేను నిన్న జూన్ మన 1948లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నుంచి చెప్పాను చూడండి ఆ స్టోరీ, అది అట్లనే ఆ టైం నుంచే వాళ్ళు లాబింగ్ మొదలు పెడతారు వాళ్ళు. మన ఇండియన్స్ లాగా కాదు, ఇండియన్ డయాస్పోరా అక్కడ వెళ్ళి అమెరికన్గా ఉంటారు, వాళ్ళ యాక్సెంట్ వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ ఇజ్రాయెల్ ఒక్కటే, నిన్న జేడీ వాన్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎవరో ఆడియన్స్ నుంచి ప్రశ్న అడిగారు, ఓకే మీరు బయట నుంచి అందరినీ తెచ్చుకుంటున్నారు H-1B మీద, అది ఇది, మళ్ళీ అమెరికా సంగతి ఏంటని అడిగారు. ఆయన అన్నారు మా ఇన్లాస్ని చూడండి అని. జేడీ వాన్స్ వాస్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ఇన్లాస్, ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళు చూడండి అమెరికాకి వచ్చారు, ఇక్కడ చదువుకున్నారు, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇవాళ దాకా నా దగ్గర ఇండియా కోసం ఒక ఫేవర్ చేయమని వాళ్ళు అడగలేదు నా దగ్గర, దే ఆర్ యాజ్ అమెరికన్ యాజ్ ఐఎమ్ అని చెప్పారు. అట్లనే ఉండాలి అందరంటే. ఆడియన్స్ నుంచి ఇంకోటి అడిగాను, అంటే జూ కమ్యూనిటీ గురించి చెప్పండి అన్నారు. జూయిష్ కమ్యూనిటీ అమెరికన్ అయినా కానీ వాళ్ళకి వాళ్ళ కంట్రీ ఫస్ట్, ఒరిజినల్ కూడా అక్కడే కదా, కంట్రీస్ ఒరిజినల్ కంట్రీస్ వాళ్ళకి అక్కడి నుంచి, దే ఆర్ లాయల్ టు దాట్. సరే అమెరికన్ సిటిజన్, నేను రష్యన్ సిటిజన్, నేను గ్రీక్ సిటిజన్, నేను ఫ్రెంచ్ సిటిజన్, కానీ ఇఫ్ ఐఎమ్ జూ, నా లాయల్టీ ఫస్ట్ లాయల్టీ ఇజ్రాయెల్కి ఉంటుంది, మై హోమ్ ల్యాండ్. తర్వాత మా
దేశం వేరే. సో ఇది అడిగారు ఒక ఆడియన్స్లో. ఉమ్, అప్పుడు మీరేమంటారు? ఆస్క్ ఎనీ ఇజ్రాయెల్ ఇన్ యూఎస్, వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ మా దేశం కోసం చేస్తాం మేము, మేము ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి, మేము మర్చిపోం వాళ్ళని. ఉమ్, ఇది డిఫరెన్స్ ఇండియన్స్ అండ్ ఎన్ఆర్ఐ ఇండియన్స్ అండ్ ఉమ్, ఎన్ఆర్ఐ కాదు మన అమెరికన్ సిటిజన్స్ అని చాలామంది. తప్పులేదు కూడా వాళ్ళ వైపు నుంచి చూస్తే, అది కూడా తప్పులేదు. కానీ అట్ ద సేమ్ టైం మీ దేశం మీరు ఎక్కడి నుంచి వచ్చారో రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఉమ్, చాలామంది ఉన్నారు సపోర్ట్ చేసేట వాళ్ళు కూడా ఇండియాకు కూడా, లాబింగ్ గ్రూప్. కానీ మన లాబింగ్ చాలా తక్కువ, మనకి పవర్ అంత లేదు, డబ్బులు ఖర్చు పెట్టాం మనం. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా మీద ప్రెషర్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్, నేను చెప్పాను చూడండి, వెళ్తూ ఇది కూడా చెప్పాడు, దట్ యురాన్ అన్ని అగ్రీ చేసేసారు, అయిపోయింది, సంతకం పెట్టేస్తాం, అయిపోతుంది. ఇప్పుడు ఏం కాలేదు, బ్యాక్ టు స్క్వేర్ వన్, ఏం జరగట్లేదు, టాక్స్ లేదు, ఏం లేదు, ఒకటి హైప్ క్రియేట్ చేశారు. ఇవాళ చెప్పాడు కూడా, ఫైనల్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి నేను వెళ్తాను పాకిస్తాన్, కానీ ఫోటో ఉండాలి కదా. ఫైనల్ అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసా అనమాట. అంటే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి సంబంధించి ఈ సీజ్ ఫైర్కి ఇజ్రాయెల్ ఒప్పుకుంది అని ట్రంప్ చెప్పడం, ఈ నేషనల్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ క్యాబినెట్ వీళ్ళు వ్యతిరేకించడం, అంటే ఒక పొలిటికల్ డివిజన్ అనేది ఇజ్రాయెల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం ఆగాలని కోరుకుంటుందా లేకపోతే కొనసాగాలని కోరుకుంటుందా? ఎందుకంటే యుద్ధం ఆగిపోతే నెతన్యాహు మీద ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది, రేపు ఎలక్షన్స్ మీద ప్రభావం ఎలా పడుతుంది, అక్కడ ప్రతిపక్ష పార్టీలకి ఇది ఏదైనా లాభం చేకూరి ఉండే పరిస్థితి ఉందా? ఇజ్రాయెల్ ఇన్సైడ్ ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్లో ఎప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ రాదు. అది సంకీర్ణ ప్రభుత్వం ఎప్పటి నుంచి అంతే అయింది. వాళ్ళ కోయిలేషన్ నడుస్తుంది. సో కోయిలేషన్లో కూడా ఒక పార్టీ రెండు ఎమ్మెల్యే ఎంపీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. ఓకే. ఈ రైట్ వింగ్ వాళ్ళు చాలా మట్టుకు ప్రెషర్ పెడతారు, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ రాబాయిస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జూయిష్ పవర్, రైట్ వింగ్ పవర్, వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర 2 ఎంపీలు ఉంటే కూడా చాలా ప్రెషర్ పెడతారు వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నెతన్యాహు, సేయింగ్ హౌ డిడ్ యూ స్టాప్ ద వార్, మీకు ఎవరు అధికారం ఇచ్చారు యుద్ధం ఆపడానికి? ఆ ప్రిన్సిపల్ ఎనిమీ హెజ్బుల్లా, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని ఫినిష్ చేయాలి. అది చేయకుండా ఈ ట్రంప్ ఎందుకు వచ్చి మిమ్మల్ని ప్రెషర్ పెడుతున్నాడు? వై డిడ్ యూ అగ్రీ టు ద ప్రెషర్ ఆఫ్ ట్రంప్? అంటే ఈయన ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి పీస్కి, అది 10 రోజులే కదా, జరగకపోతే వీల్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్. అండ్ మనం వెకేట్ చేయలేదు, వీఆర్ స్టిల్ ఇన్ సదర్న్ లెబనాన్, అక్కడే ఉన్నారు మన వాళ్ళందరూ, మనం వెకేట్ చేయలేదు. అది కాకుండా దీంట్లో సెకండ్ ఒక కండిషన్ కూడా ఉండేది దీంట్లో, ఈ సీజ్ ఫైర్లో ఇజ్రాయెలీ ఆర్మీ మీద ఏమైనా దాడి చేస్తే, లేకుంటే ఇజ్రాయెల్ మీద ఏదైనా దాడి చేస్తే, ఎస్పెషలీ నార్దర్న్ ఏరియాస్లో, ఇజ్రాయెల్కి మొత్తం అథారిటీ ఉంది వీళ్ళని మళ్ళీ కొట్టడానికి. సీజ్ ఫైర్ ఉందా అని లేదని చూడకండి, మీ మీద ఆయుధాలు ఉపయోగించారు వాళ్ళు, యూ కెన్ హిట్ బ్యాక్, యు ఆర్ అథరైజ్ టు హిట్ బ్యాక్, కండిషన్ ఉంది. అటువైపు హెజ్బుల్లా వచ్చి కొన్ని డిమాండ్లు పెట్టారంట, అంటే మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే హెజ్బుల్లా ఇస్ నాట్ ఎ లీగల్ ఎంటిటీ. వాళ్ళ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేయలేరు. మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే, రేపు నెక్సలైట్స్ అంటాడు, నేను వెళ్ళి మాట్లాడతాను యూఎస్తో అంటాడు, నువ్వెవడు మాట్లాడడానికి అని అడుగుతారు గవర్నమెంట్ ఇక్కడ. అదే పరిస్థితి అక్కడ కూడా. హెజ్బుల్లా అన్నారంట, ఇజ్రాయెల్ షుడ్ విత్డ్రా కంప్లీట్లీ ఫ్రమ్ సదర్న్ లెబనాన్. నెతన్యాహు అన్నాడు, అది నువ్వు అక్కడ నీ దగ్గర పెట్టుకో, కళ్ళల్లో ఉండిపోతుంది అని చెప్పాడు. అది కాకుండా ఈ ఇటువైపు లెబనాన్ వైపు ఉన్న వాళ్ళ రైట్స్ అన్నీ కాపాడుకోవాలి. అంటే ఇజ్రాయెల్ ఆర్మీని లిటరల్లీ మీరు ఒక నాన్ ఎంటిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు హెజ్బుల్లా. నెతన్యాహు అన్నాడు, సారీ, వీ విల్ నాట్ అగ్రీ టు దాట్ ఆల్సో. సో నో సరెండర్, నో గోయింగ్ బ్యాక్ టు వేర్ వీ వర్, స్క్వేర్ వన్, ఇక్కడే ఉన్నా అక్కడే ఉంటాం మనం, చూద్దాం ఏం చేస్తారు మీరు అని చెప్పి ధమ్కి ఇచ్చారనమాట. ఇప్పుడు బేసిక్లీ ఒక ఫ్రీజింగ్ సిచ్యువేషన్కి వచ్చాం మనం, ఎక్కడున్నా అక్కడే. ఓకే, సో సదర్న్ లెబనాన్ ఉన్నా సదర్న్ లెబనాన్లో కూర్చుంటాం మేము. కానీ ఇప్పుడు అక్కడి వైపు చూడాలి. ఇది ఇప్పుడు ఇక్కడ అగ్రీ చేసుకున్నారు కండిషన్, ఇరాన్ కదా పెద్ద కండిషన్ ఉండే, ఇది ఉండాలని చేసేసారు అమెరికా. అటువైపు ఏమి జరుగుతుంది? మేము చెప్పాను చూడండి, ట్రంప్ చెప్పాడు అన్నీ అయిపోయినాయి, అలా అగ్రీ చేసేసారు, సంతకం పెట్టాల్సిందే అంతే అని. దీనికన్నా ముందు కూడా ఆయన ఇట్లాంటి చాలా స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాడు, ఏం జరగలేదు. వేర్ ఇస్ ఇట్ దట్ ద సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. ఆ రోజు జేడీ వ్యాన్స్ ఆ హాల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఉంది. పవన్ గారు ఏం మారలేదు. అంటే ఇజ్రాయెల్కి చెప్పకుండా ట్రంప్ ప్రకటించిన సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి చెప్పకుండా ఉండడం, ఇది డిప్లొమాటిక్ బ్రేక్ డౌన్ కాదంటారా? ఇది మోర్ దెన్ డిప్లొమాటిక్, ఇట్ ఈస్ అ డిప్లొమాటిక్ ఫాపా అంటారు, అంటే మేజర్ మిస్టేక్. చేయకూడదు. మీరు ఒక దేశంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఇవ్వాలి.
ఓకే, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. లెబనాన్ వైపు నుంచి అనౌన్స్ చేస్తారు, ఇజ్రాయెల్ వైపు నుంచి. మీరు కావాలంటే తర్వాత వెల్కమ్ చేయొచ్చు దాన్ని. ఓకే, వి వెల్కమ్. మేము వాళ్ళిద్దరిని పిలిపిస్తున్నాం వైట్ హౌస్కి, వాళ్ళు వస్తారు, మా దగ్గర కూర్చొని మాట్లాడతారు. ఇది మా 10th సీజ్ ఫైర్. ఇది నీ యుద్ధం ఏమైందా నాయన? పక్కన నువ్వు స్టార్ట్ చేసిన ఒక యుద్ధం, దాని సీజ్ ఫైర్ లేదా? ఆ సీజ్ ఫైర్ 2 రోజులు 4 రోజులు అయిపోతుంది, ఇప్పుడు 5 రోజులు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సీజ్ ఫైర్ మళ్ళీ పొడిగిస్తారా? ఆ సీజ్ ఫైర్ని బ్రేక్ డౌన్ చేస్తారా? అంటే ఇదంతా ప్లేయింగ్ ఫర్ టైం అంటాం పవన్ గారు. బేసిక్లీ రిజల్ట్ ఏం లేదు. దాన్ని ఫ్రీజ్ చేసి ఎక్కడ ఉంది అక్కడే ఉండి పెట్టేసి చూద్దాం ఏం జరుగుతుంది. అంటే నెతన్యాహు నాయకత్వానికి ఇది దెబ్బ కాదంటారా? పెద్ద దెబ్బనే, దాని డౌట్ లేదు. ఎస్, నెతన్యాహు ఎలక్షన్ చూసి వెళ్ళాడంటే ఓకే చెప్పొచ్చు, ఎస్. ఎందుకంటే మీకు గుర్తుంటుంది ఆరోపణ, ఈ యుద్ధం ఎందుకు మొదలైందంటే నెతన్యాహు ట్రంప్ని గుంజి తీసుకొచ్చాడు, ట్రంప్కి అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఈ యుద్ధంలో అని చెప్తారు. గుర్తుంటుంది ఫస్ట్ డే February 20th చేసిన బాంబింగ్లో. బహుశా కరెక్ట్ ఉండొచ్చు. ఇక్కడ ఇజ్రాయెల్కి ఏంటంటే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు కావాలంటే వాళ్ళు ఓన్ దర్ ఓన్ చేయొచ్చు, ఎవరు ఏమన్నారు, వాళ్ళు యాజ్ సక్సెస్ఫుల్ వాళ్ళు చేసిన అట్లనే చేస్తారు. కానీ మీకు ఒక యుఎస్ లాంటి పవర్ మీతో ఉంటే వాళ్ళు 90% పనులు వాళ్ళు చూసుకుంటారు. లాబింగ్ కానీ మిగతా గవర్నమెంట్తో మాట్లాడడం కానీ అదంతా మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీరు చేయాల్సింది ఇది బాంబింగ్ చేయాలి, అది మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అది చేశారు కూడా. మీరు చూసుంటారు ఆ రోజు ఫస్ట్ బాంబింగ్ చేసినప్పుడు ఆ కాంపౌండ్ మీద, సుప్రీం లీడర్ కాంపౌండ్ మీద దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ చేశారు. అది అవును, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుందో తెలియదు, ఉండొచ్చు బహుశా ఎక్కడైనా రెకానెస్లో, అవాక్స్లో, లేకుంటే రీఫ్యూలింగ్లో ఎక్కడ వాడుకున్నారు వాళ్ళు. కానీ మెయిన్ హిట్ వాజ్ బై ఇజ్రాయెల్ అనమాట. ట్రంప్ కూడా ఆలస్యంగా ప్రకటించాడు. అది మీకు గుర్తుంటుంది. దట్ వాజ్ అనదర్. ట్రంప్కి అక్కడ ఆయన క్రెడిట్ తీసుకుందామని కానీ రెడీగా ఉన్నాడు. ఖమేనీ చనిపోయిండు చెప్పడానికి అనౌన్స్ చేయడానికి, కానీ దానికన్నా ముందు నెతన్యాహు చెప్పేసాడు. ఇది కూడా అది జరిగితే బాగుంటుండే. దిస్ అలౌడ్ నెతన్యాహు. కానీ ఈయన ఒక షో మ్యాన్. ఆయన కానీ అన్నీ అయిపోయినాయి, నేనే చేశాను 10th సీజ్ ఫైర్. నీ సీజ్ ఫైర్ ఏమైందో నాయన అంటే అది చెప్పడు. ఆ సీజ్ ఫైర్ గురించి మాట్లాడు. పాకిస్తాన్, ఇండియా నేనే చేయించాను, కంబోడియా, థాయిలాండ్ నేనే చేయించాను. అరే అన్నీ మీరే చేపిస్తారా? అక్కడ సిరియాలో ఎవరో కొట్టుకున్నారు ఇద్దరంట, సొమాలియాలో ఎవరో ఇద్దరు కొట్టుకున్నారంట, వాళ్ళు కూడా సీజ్ ఫైర్ చేయించాను నేను. వాట్ అబౌట్ యువర్ ఓన్ వార్? మా విషయంలో కూడా అలాగే అన్నాడు కదా. అదే కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది ఇష్యూ ఇప్పుడు. ఇజ్రాయెల్లో ఈ పొలిటికల్ క్రైసిస్ బాగా వస్తుంది అనేది బాగా మీడియాలో, అక్కడ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది. అంటే ఈ నెతన్యాహు గవర్నమెంట్ స్టేబుల్గా ఉందనుకోవచ్చా, లేకపోతే పడిపోయే అవకాశం ఏదైనా ఉందా? పడిపోయే అవకాశం ఎప్పుడో ఉండే. ఎందుకంటే చెప్పాను చూడండి, అన్ని కోalition పార్టీస్, 2 పార్టీలు, 2 ఎంపీలు, 3 ఎంపీలు అట్లా పెట్టుకొని, వీళ్ళ లిక్విడ్ పార్టీ ఒకటే కొంచెం మెజారిటీ ఎక్కువ ఉంటుంది. గొడవలు, ట్రంప్ వ్యాఖ్యలు వీటి వల్ల జరుగుతుంది. ఇజ్రాయెలీస్కి ట్రంప్ ఇట్లాంటి మాటలు వాళ్ళకి నచ్చదు. వాళ్ళు కొంచెం మెచ్యూర్ పొలిటికల్ లీడర్స్, వాళ్ళు తక్కువ మాట్లాడతారు. వాళ్ళు చూసుంటారు. వీళ్ళలాగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళ పీట్ హెస్గెత్ కానీ వాళ్ళ ఆర్మీ చీఫ్ డైలీ అట్లా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇజ్రాయెల్ అలాగే ఉంది, ఇరాన్ కూడా చాలా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. అది కూడా కాదు, వాళ్ళు ఎవరైనా చంపితే కూడా మీరు చూడండి, వాళ్ళు మొత్తం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు చెప్తారు, ఎస్ వి కిల్ దిస్ పర్సన్, వి కిల్ దాట్ పర్సన్, లారిజానీని ఫినిష్ చేసాం మేము. క్రెడిబిలిటీ ఉంది. సో అండ్ దే ఆర్ హిట్టింగ్ టార్గెట్స్. అమెరికా కార్పెట్ బాంబింగ్ చేస్తున్నారు అంతే. ఇజ్రాయెల్ కరెక్ట్ ఎవరు కావాలో వారిని కొడుతున్నారు మనుషుల్ని. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు దేని మీద దాడి చేస్తున్నారు వాళ్ళని చెప్పేసి. కానీ యుఎస్ అది కాదు. యుఎస్ మోర్ ఆఫ్ షో మ్యాన్. 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, 6 డెస్ట్రాయర్లు, 2 ఫ్రిగేట్లు మొత్తం పెట్టేసి షో చూపిస్తున్నాడు. ఇది డిఫరెన్స్ అన్నమాట వీళ్ళిద్దరు నడిమిట్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ ఈ సిచ్యువేషన్ 10 రోజుల తర్వాత కంప్లీట్గా మెస్ అయిపోతుంది. మీరు వైట్ హౌస్ కాదు, మీరు ఎక్కడైనా పిలిపించి మాట్లాడుకోండి వీళ్ళిద్దరిని, దే విల్ బి పోల్స్ అపార్ట్. ఎందుకంటే లెబనీస్ గవర్నమెంట్ దగ్గర పవర్ లేదు, పేరుంది. ఇజ్రాయెల్ దగ్గర పేరుంది, పవర్ ఉంది. దట్స్ అ డిఫరెన్స్. నెతన్యాహు కెన్ టేక్ డెసిషన్స్. లెబనీస్ ప్రెసిడెంట్ కెనాట్ టేక్ డెసిషన్స్. ఎందుకంటే వాడు అంటున్నాడు హెజ్బొల్లా, నువ్వు ఎవరు రా అని అంటున్నాడు. నేను చెప్పాను చూడండి, లెబనీస్ ఆర్మీ ఎంత వీక్ అంటే, వాడు ఇప్పుడు ఊబర్ నడిపిస్తున్నాడు, వాడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు అంటే అక్కడ వాళ్ళ సోల్జర్స్ అంతా వాడి పని వీడు చేస్తున్నాడు. అదే అంటున్నా, హెజ్బొల్లా లిటరల్లీ టేకన్ ఓవర్ ద కంట్రీ. నేను ఇది వాళ్ళ ఎంపీస్ ఉన్నారా, ఎంపీస్ కూడా ఉన్నారు వాళ్ళకి. ఇనిషియలీ వీళ్ళందరూ షియా ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయ్యారు పవన్ గారు. ఒక షియా ఆర్గనైజేషన్. ఆ షియా ఆర్గనైజేషన్ ముందుకెళ్తూ ఇప్పుడు ఎక్కడ ఇలా చూడండి, వాళ్ళు సున్నీ వైపు కూడా తీసుకున్నారు చాలా మందిని. వాళ్ళ ఎంపీస్ ఉన్నారు పార్లమెంట్లో. సో దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద లెబనీస్ సొసైటీ. ఇప్పుడు వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళని చెప్పట్లేదు వాళ్ళ గురించి. ఇప్పుడు
వాళ్ళు ఏదో లోకల్స్ లాగా మాట్లాడతారు వాళ్ళు వచ్చి కొన్ని సంవత్సరాలు అయితే ఉండొచ్చు, 50 లేకుంటే 60 లేకుంటే 70 సంవత్సరాలు గ్రాండ్ ఓన్ ఫాదర్. చేసుకున్నారు దాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళు అంటారు ఇదంతా మాదే. ఉమ్, సో ద బెస్ట్ సొల్యూషన్ అండ్ ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇరాన్ని కొట్టడం. అది వీళ్ళ టార్గెట్ ఉండాలి. ఒకసారి మీరు ఇరాన్ని కొడితే వీళ్ళందరూ ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతారు. ఓకే, మీరు గాజాలో కూడా మీకు ప్రాబ్లం ఉండదు, హూతీలతో ప్రాబ్లం ఉండదు, హెజ్బుల్లాతో ప్రాబ్లం ఉండదు. కానీ హెడ్ ఆఫ్ ద స్నేక్ ఈజ్ ఇన్ తెహరాన్. తెహరాన్ని కొడితేనే మీకు వస్తుంది. సో దానికోసం ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఐ థింక్ ఈ యుద్ధంలో మోస్ట్ సెన్సిబుల్గా చేసిన మూవ్ అది ఏంటి, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయట నుంచి బ్లాక్ చేయడం. ఆ, అది ముందే చేసి ఉండాలి. చాలామంది అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు అది. ఇది ముందెందుకు చేయలేదు? బిఫోర్ దాట్ ఫెలో బ్లాక్స్ యూ షుడ్ బ్లాక్డ్ ఇట్. అప్పుడు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అనేది కాన్సెప్టే ఉండదు. అంటే ఈ సీజ్ ఫైర్ అని చెప్తూ ఇంతకు ముందు కూడా ఈ 2 వీక్స్ కాకుండా అంతకు ముందు కూడా చాలా సార్లు సీజ్ ఫైర్ 2 సార్లు చెప్పాడు. ఎస్, అంటే ఆ సీజ్ ఫైర్ అంటూ ఈలోగా ట్రూప్స్ ని తెచ్చుకున్నట్టున్నాడు కదా. ఇది ఇప్పుడు ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వస్తుంది. ఆ, ఐ థింక్ ఇట్ ఇస్ జార్జ్ డబ్ల్యూ టైం బుష్. తీసుకోవడానికి అక్కడ మొత్తం ట్రూప్స్ అది ఐ థింక్ సమ్వేర్ ఇన్ ఆస్ట్రేలియా ఆఫ్రికా క్రాస్ చేసింది, వచ్చేస్తుంది. మేబీ 3-4 రోజులు వచ్చేస్తుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పీట్ హెస్కెత్ అంటున్నాడు వీఆర్ ప్యాక్డ్, కాక్డ్ అండ్ రెడీ యుద్ధానికి. ఆర్మీ రెడీ ఉన్నారు. ఓకే, మీరు సంతకం పెట్టకపోతే అంతే సంగతి మీది. సో ఇంకో నెక్స్ట్ 4 daysలో ఒక రిజల్ట్కి వచ్చేస్తారు వీళ్ళు. ఇరాన్ విల్ నాట్ అగ్రీ. 100% ఇరాన్ అగ్రీ చేయరు. అంటే ట్రంప్కి కావాల్సిన అగ్రీ చేయరు. వాళ్ళ వైపు నుంచి చిన్న చిన్న కన్సెషన్స్ ఇస్తారు అంతే. ఓకే, నెక్స్ట్ 5 సంవత్సరాలకి మేము ప్రాసెస్ చేయము, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఎవడు చెక్ చేస్తాడు? అంటే ఇప్పుడు ఫైనల్గా అంటే మొదటి నుంచి ఈ 10 పాయింట్స్ గురించి వాళ్ళు అంటే ఈ సీజ్ ఫైర్ ప్రకటించే టైంలో వాళ్ళు ఒక 10 పాయింట్స్ ఫార్ములా ఇరాన్ వాళ్ళు చెప్పారు. అది ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే ట్రంప్ కూడా అవును ఇరాన్ వాళ్ళు మాకు కొన్ని పాయింట్స్ పెట్టారు అని చెప్పాడు, కానీ ఆ పాయింట్స్ ఏమిటి అనేది చెప్పలేదు. అది జరిగిన తర్వాత ఇజ్రాయిల్ వాళ్ళు మళ్ళీ లెబనాన్ మీద దాడులు చేయడము ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏ పాయింట్స్ మీద ఉంది ఇప్పుడు యురేనియం. చర్చ? దట్స్ అ బేసిక్ పాయింట్. అంటే రేపు జరగబోయేది 5 రోజుల తర్వాత జరగబోయే కీలకమైన అంశాలు ఏముంటాయి? ఏం జరగట్లేదు. దేర్ ఇస్ నో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్. అంటే ఏ ఇష్యూ మీద ఇప్పుడు ఆగింది యురేనియం మీదే. వీళ్ళిద్దరు కాంప్రమైజ్ చేయట్లేదు. అమెరికా కాంప్రమైజ్ చేయట్లేదు, ఇరాన్ కాంప్రమైజ్ చేయట్లేదు. ఇరాన్ ఇంకో కాంప్రమైజ్ అని మా డబ్బులు మాకు ఇవ్వండి, మీకు ఫ్రీజ్ చేసి పెట్టిన. అమెరికా అంటున్నా సారీ ఇది ఫస్ట్ సైన్ చేస్తే ఆ డబ్బులు వస్తాయి మీకు, అది కూడా మొత్తం ఇవ్వము, కొంత ఇస్తాం అంతే. ఇప్పుడు ఏమైపోయిందంటే పవన్ గారు జేసీపీఓ సైన్ చేసిన అగ్రిమెంట్, అప్పుడు ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసిన అగ్రిమెంట్ చాలా బాగుంది. ఇట్ వాజ్ ద బెస్ట్ యూ కుడ్ హావ్ గాట్ ఫ్రమ్ ఇరాన్. అది అదే రోజు 2015లో అంగీకరించారు యుఎస్, కానీ 2018లో ట్రంప్ వచ్చి దాన్ని చించిపడేస్తారు మొత్తం. ఆ రోజు అది అగ్రీ చేస్తుంటే ఇప్పుడు దాకా ఇరాన్ని ఈజీగా కంట్రోల్ చేయడానికి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఇదంతా అప్పుడు అగ్రీ చేశారు. ఎంత దూరం ఎందుకు వెళ్తారు మీరు? మొన్న ఫిబ్రవరిలో అగ్రీ చేశారు జెనీవాలో, చాలా మటుకు వెరీ అగ్రీయబుల్ ఇరాన్ ఆ రోజు. కానీ మీరేం చేశారు? వెళ్ళి బాంబు వేశారు వాళ్ళ మీద. దానికన్నా ముందు లాస్ట్ జూలైలో కూడా ఇదే జరిగింది. ఇరాన్కి కాన్ఫిడెన్స్ లేదు ఇప్పుడు. వాళ్ళ రెజీమ్ యాజ్ ఇట్ ఈస్, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర వాళ్ళ కరెన్సీ డివాల్యూ అయిపోయింది 70 నుంచి 80%. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏమో 80 నుంచి 120% ఉంది. అక్కడ కంట్రీలో ఏం లేదు వాళ్ళ దగ్గర. సో టైట్నింగ్ చేస్తున్నారు చూడండి బయట నుంచి. ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రతిరోజు ఇరాన్ పంపించే ఆయిల్ దీనికన్నా ముందు, క్లోజర్ కన్నా ముందు వాజ్ $540 million పర్ డే. $540 million ప్రతిరోజు బయటకు పంపిస్తుండే. అప్పుడు ఆలోచించే ఎంత డబ్బులు ఉన్నాయని. ఇప్పుడు డబ్బులు సడన్గా లాకప్ చేసేసారు యుఎస్. డబ్బులు లేవు. మీరేం చేస్తారు? జీతం ఎక్కడ ఇస్తారు? స్కూల్ టీచర్స్ని ఎట్లా పే చేస్తారు? మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా నడిపిస్తారు? మీరు నీళ్లు ఎట్లా డీసాలినేట్ చేస్తారు? ఇదంతా ఇప్పుడు వస్తుంది బయటికి. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ధ్వంసం చేశారు. నా హౌ విల్ యూ సర్వైవ్? ఇజ్రాయెల్ మీ వైపు వస్తున్నారు, యుఎస్ కొడుతున్నారు. మీరు సెన్సిబుల్ కాంప్రమైజ్ ఒకటి చేస్తే ఇరాన్ వైపు నుంచి చేయొచ్చు. అది ఇప్పుడు వాళ్ళ చైర్లో కూర్చుంటే మనకే అప్పుడే అర్థమవుతుంది టెన్షన్ ఏముంది అనేది. వాళ్ళది మెయిన్ వరీ ఏంటంటే పవన్ గారు, వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళని అడ్డుకోవడానికి వాళ్ళ ఒపోనెంట్స్ వాళ్ళ దగ్గర ఏం లేదు, ఒక కర్ర కూడా లేదు అంటున్నారు వాళ్ళు. అప్పుడు మేము యురేనియం పట్టుకుంటే అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. చూడండి నార్త్ కొరియా లాగా, వాడిని ఎప్పుడు ఏమన్నాడు కిమ్ జాంగ్ ఉన్ని, ఇంకా వాడి దగ్గర అక్కడ తీసుకొని కూర్చున్నాడు, బాంబు పక్కన పెట్టుకొని కూర్చుంటాడు.
వస్తావా నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందంటారు. ఇది ఇరాన్ కూడా చేయాలనుకుంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఈస్ డెడ్ అగేన్స్ట్ ఇట్, సేయింగ్ ఇరాన్కి అసలు ఆయుధం ఏంటి, న్యూక్లియర్ ఆయుధం ఏంటి, ఏ ఆయుధం ఇవ్వకూడదు. బికాజ్ దే ఆర్ ఎ టెర్రరిస్ట్ రెజీమ్, టెర్రరిస్ట్ని సపోర్ట్ చేసేటి వాళ్ళకి ఇవ్వకూడదు. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. ఒకటి యురేనియంతో సహా వాళ్ళ కన్వెన్షనల్ మిసైల్స్తో డ్రోన్స్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఈ 4 పాయింట్ మీద ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి రావాల్సి ఉంది. సింపుల్. అంటే ఈ వార్లో మొదటి నుంచి కూడా యుఎస్ చాలా స్ట్రాంగ్ వాళ్ళు తీసుకున్నారు రోల్, చాలా కీలకమైన రోల్ తీసుకున్నారు. పెద్ద ఎత్తున దాడులు చేశారు. తర్వాత లేటెస్ట్గా 2 వీక్స్ సీజ్ ఫైర్ చేశాక కొంత మెత్తబడి వీళ్ళు గట్టిగా దాడులు ఏం చేస్తున్న పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు నో డైరెక్ట్ వార్ అనుకోవాలా, కేవలం కంట్రోల్ చేసే దిశలోనే యుఎస్ ఉందా? మరో పక్క మనం చూస్తుంటే అక్కడ ఆల్రెడీ ట్రూప్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఏ మూడ్లో ఐ థింక్ ఇరాన్ అగ్రీ చేయకపోతే యుఎస్ బాంబ్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఎక్కువ టైం లేదు దీని మీద వెనక కూర్చోడానికి. ఇంకా దాన్ని బట్టి ఊగితే ఆయన ఓట్లు పోతాయి, తేల్చేస్తాడు ఏదో ఒక విషయం. సో ఈ వాంట్స్ టు గో ఇది ఆర్ యా పార్ అని చెప్తారు హిందీలో, చేసేస్తాడు ఇది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇరాన్ ఆల్మోస్ట్ 60 to 65%, 70% దాకా డెస్ట్రాయ్ అయిపోయారు. టైం లేదు ఇప్పుడు ట్రంప్కి టైం లేదు. సో క్విక్లీ ఫినిష్ ఇట్ ఆఫ్. ఏమనంటే ఏమంటాం, మీకు ఒక ఛాన్స్ ఇచ్చాం, 2 ఛాన్స్లు ఇచ్చాం, 3 ఛాన్స్లు ఇచ్చాం, మీరు అంగీకరించట్లేదు, మీ గుర్రం నుంచి కిందకి దిగట్లేదు, మిమ్మల్ని నేను ఫినిష్ చేసేస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ట్రంప్ ఇస్ డూయింగ్. చాలా క్లియర్ అనమాట. మీరు చెప్పారు చూడండి, ఇంకా ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ వస్తుంది, ఇంకా 40-50 వేల మంది ఉన్నారు. ఇప్పుడు 60 అయిపోతుంది, ఇప్పుడు 60 వేల మంది ఆ ఏరియాలో ఒకటే పర్షియన్ గల్ఫ్ దగ్గర. సో డెఫినెట్గా ట్రంప్ ఫైనల్ ఇది ఎట్లైనా ఫినిష్ చేసేసి నేను వెళ్ళిపోతాను, వెళ్ళే ముందు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను. దానికోసం ఆయన వర్డ్ యూజ్ చేసిండు ఆ రోజు, మీకు గుర్తుంటుంది, ఐ విల్ బాంబ్ యూ టు ద స్టోన్ ఏజ్ అన్నారు. అండ్ ఎంటైర్ సివిలైజేషన్ విల్ డిసపియర్ అని అందరు భయపడ్డాం మన ఆ రోజు. రాత్రిలో పొద్దున్న న్యూక్లియర్ బాంబ్ పడొచ్చు భయం ఉండే మన అందరికి ఉండే భయం. అది కానీ జరగలేదు. ట్రంప్ చికెన్స్ అవుట్ అంటారు, ఇప్పుడు ట్రంప్ బ్యాక్అవుట్ చేశారు. అప్పుడు ఆయన మీద ప్రెషర్ ఉంది, ఈ యుద్ధం ఫినిష్ చేయండి, ఏదో ఒక మాట చెప్పి బయటకు వచ్చేసాడు. మేము గెలిచేసినాం, అయిపోయింది, వన్ యూ డోంట్ నో దాట్ అని చెప్పేసి వచ్చేసాడు. అది ఫైనల్ ఒక బాంబింగ్ చేసేసి అక్కడున్న గవర్నమెంట్ని కిందకు దింపడానికి ట్రై చేయండి, ఇంకేం చేయక్కర్లేదు. మీరు ఇక్కడ నుంచి మీరు ఎకనామిక్ ప్రెషర్ పెడుతున్నారు, ఇక్కడ నుంచి మిలిటరీ ప్రెషర్ పెట్టండి, ద రెజీమ్ విల్ కొలాప్స్, ఇరానియన్ రెజీమ్. అంటే ఇరాన్ సైలెంట్ విన్నర్ అనుకోవడానికి ఉందా? లేదు. అది ఒక నెరేటివ్. అది ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడైనా మీరు అసిమెట్రిక్ వార్ఫేర్ పోరాడితే అడ్వాంటేజ్ ఎప్పుడు చిన్న వాళ్ళకు ఉంటుంది. వియట్నాంలో చూసాం మనం, అది స్మాలర్ పార్టీస్ గెరిల్లా ఫోర్సెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళు అన్కన్వెన్షనల్ ఫైట్ చేస్తున్నారు. యుఎస్ ఆర్మీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, రష్యన్ ఆర్మీ కానీ, ఈవెన్ చైనీస్ ఆర్మీ వీళ్ళని కన్వెన్షనల్ మెథడ్స్ నేర్పిస్తారు. మీరు గన్ తీసుకొని పోతున్నాడు, అక్కడి నుంచి ఇంకొకటి వస్తున్నాడు, ఈ పక్క నుంచి ట్యాంక్ వస్తుంది. ఇప్పుడు ట్యాంక్ లేదు, ఏం లేదు, ఎవడో డ్రోన్ కొడుతున్నాడు పైనుంచి, ఇక్కడి నుంచి కూడా మిసైల్ అక్కడ కొడుతున్నాడు. దట్స్ ఇట్. ద కన్వెన్షనల్ ఆర్మీ పోయింది కంప్లీట్గా. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్ యుఎస్కి, అడ్వాంటేజ్ ఇరాన్కి. అదే వాళ్ళు చేశారు కదా, వాళ్ళ డ్రోన్లు వాళ్ళ మిసైల్లే అన్నిటికన్నా మ్యాక్సిమం డ్యామేజ్ కాజ్ చేస్తుంది. నాట్ జస్ట్ చుట్టుపక్కల దేశాలు ఎంత డ్యామేజ్ కాజ్ చేస్తుందండి అది. దే ఆల్ గాన్ బ్యాక్ 5-10 years. దుబాయ్ ఇస్ కొలాప్స్డ్, సౌదీ అరేబియాకి ఆయిల్ రిఫైనరీ పనిచేయట్లేదు, ఖతార్ది గ్యాస్ రిఫైనరీ అవుట్. వీళ్ళంతా రికవర్ చేయాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది వీళ్ళకి. సో ఇది ఇరాన్ చేశారు, కానీ ఎక్కువ రోజు చేయలేరు వాళ్ళు, ఎందుకంటే ఏదో ఒక రోజు వీళ్ళ ఆయుధాలు అయిపోతాయి. ఆ స్టేట్కి వచ్చేసారు ఇరాన్. ఇప్పుడు మనం చూసుంటారు, వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ చూపించారు, వీళ్ళు తవ్వుతున్నారు లాంచెస్ని బయటికి తీయడానికి. నిన్న సీజ్ ఫైర్ టైంలో వీళ్ళు బాంబ్ చేసిన లాంచెస్ అని కింద పడినాయి, కొండ కింద వెళ్ళిపోయినాయి, దాంతో ట్రై చేస్తున్నారు తీయడానికి. వాళ్ళు పిచ్చోళ్ళ వాళ్ళు. ఇస్రాయేల్ యుఎస్ చూస్తూనే కూర్చున్నారు, అచ్చా వీడు తీస్తున్నాడు కదా, ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడు, ఇక్కడ పెట్టిండా, సరే ఇది కాగానే సీజ్ ఫైర్ కాగానే కొట్టేద్దాం మనం. అది ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు నెక్స్ట్ 4 days ఇస్ వెరీ క్రూషియల్. మన మండే ట్యూస్డే రోజు దీన్ని ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చేస్తారు. ఇజ్రాయెల్ లెబనాన్ సీజ్ ఫైర్ 10 days తర్వాత కొలాప్స్ అయిపోతుంది 100%. వీళ్ళది ఇక్కడున్న సీజ్ ఫైర్ కూడా ఇప్పుడు 5-6 రోజుల తర్వాత దాడి కూడా ఫినిష్ అయిపోతుంది. దెన్ ఫస్ట్ డే 28 February 28 మొదలైనట్టు మళ్ళీ మొదలవుతుంది.
దట్ ఈస్ మై ప్రిడిక్షన్. ఏదేమైనా ఈ వెస్ట్ ఏషియాలో వారికి సంబంధించి సోమ మంగళవారాల్లో దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ట్రంప్కి ఇప్పుడు టైం కూడా లేదు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి. అక్కడ క్యాంపెయిన్ కూడా ఇవన్నీ చేసుకోవాలి. ఏ విషయమైనా కూడా ఆయన త్వరలోనే ఈ విషయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం. అది ఫుల్ స్టాపా కామా మనకి తెలియదు, కానీ కొంతవరకు ఒక క్లారిటీ మాత్రం సోమ మంగళవారానికి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పవన్ గారు.